చెప్పుకోవడం న్యాయమైన కోరిక. ఆ కోరికలు ఈ రోజు ప్రభుత్వం పెడచెవిని పెట్టి చేము కుట్టినట్టు చెవుల నుండి వినలేని చెవిటోళ్ళుగా ఉండడం చాలా దారుణమైన వ్యవహారం. అందుకోసం ప్రభుత్వానికి ఇప్పుడే సీటు చెప్తా ఉంది, మీరు సాగ తెలంగాణలో ఇచ్చే జీతం కంటే 1000 ఇస్తానంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ హెల్పర్స్. మామా రాని 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 నా పేరు ఎల్వి శాస్త్రమ్మ, జిల్లా సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అట్లాగే మా అంగన్వాడీల సమ్మె ఇవాళ 9వ రోజుకి చేరుకుంది. ఈ 9వ రోజు సందర్భంగా మేము ఈ రోడ్డు మీదే వంట వార్పు కార్యక్రమం నిర్వహించాము. మాకు మెయిన్గా 2 డిమాండ్లని మేము గవర్నమెంట్ని అడుగుతూ ఉన్నాము. మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలి, అట్లాగే గ్రాడ్యుటీ అమలు చేయాలి అని చెప్పానని చెప్తా ఉన్నాము. అదేవిధంగా మాకు వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని చెప్పానని అడుగుతూ ఉన్నాము. అట్లాగే మాకు వచ్చే సరుకులను కూడా నాణ్యమైన సరుకుల్ని ఇవ్వమని చెప్పానని అడుగుతూ ఉన్నాము. మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము కనీస వేతనం అయితే ఏమి, గ్రాడ్యుయేటీ అయితే ఏమి అడుగుతూ ఉన్నాము. మేము మా కోరికల్ని తీర్చేంత వరకు కూడా ఈ సమ్మెని విరమించేది లేదని తెలియజేస్తూ ఉన్నాము. అట్లాగే రేపటి నుంచి కూడా మా సమ్మె ఉధృతం చేస్తాము. ఎందుకంటే మాకు తల్లులు కూడా సహకరించి ముందుకు వస్తూ ఉన్నారు. తల్లుళ్ళు కూడా తీసుకొని వచ్చి శిబిరాల్లో కూర్చునే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కూడా దీని మీద నిన్న దారుణంగా కేంద్రాలకు వెళ్ళి తాళాలను పగలగొట్టి సెంటర్లను ఓపెన్ చేయడం జరిగింది. ఏరియాలో వాళ్ళు చాలామంది చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు దారుణమైన చర్యలు చేపడతా ఉన్నారు. కానీ మా కార్యక్రమాలను కూడా మేము ఉధృతం చేసి ముందుకు నడిపిస్తాము, తీసుకెళ్తాము. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు కూడా మా సమ్మెను విరమించేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాము.